మమ్మీ చూద్దాం, మమ్మీ చనిపోయారు, మా హస్బెండ్ మమ్మల్ని వదిలేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయారు. మాకు ఏ దిక్కు లేక నేను రోడ్డు ఎక్కితే నన్ను అందరూ ఒక ఎదవని చూసినట్టు చూస్తున్నారండి. ఇప్పుడు మీ హస్బెండ్ వదిలిపెట్టి ఎన్ని ఆడుతుంది? ఒక 6 months అలా అవుతుంది. 6 months 6 months 4 months అలా అవుతుంది. ఇప్పుడు ఈ 6 months నుంచి ఈ పని చేసుకుంటుంటారు. ఎప్పుడన్నా కాల్ చేయడం అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అడగడం లేదు. నాకు ఏ దిక్కు అనేది లేదు. డాడీ కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. నాకు తనే దిక్కు అనుకున్నాను. తను కూడా ఇంకెవరు లేరు నాకు తను లేకపోతే. ఇప్పుడు డాడీకి ఏంటి ప్రాబ్లం ఏంటి? కాలు ఇరిగిపోయింది. ఎలా ఎలా? ఇంటి దగ్గరే ఉన్నారు, యాక్సిడెంట్ లో ఇరిగిపోయింది. ఇంటి దగ్గరే ఉన్నారు కానీ ఏ వరకు లేదు. నేను కష్టపడి మా డాడీకి మెడిసిన్స్ వేయాలి. తర్వాత డాడీకి హాస్పిటల్ చూపించుకోవాలి. నేను ఇంట్లోనే రేషన్ అది వేసి చేసుకుని నేను వంట అది చేసి బయటికి వెళ్ళి వచ్చేసరికి అక్కడ బయట టార్చర్ చాలా ఎక్కువైపోతుంది. అంటే ఇంకా ఏ విధంగా టార్చర్ పెడతారు వీళ్ళు? అసలు వీళ్ళేంటి బుక్ చేసుకున్నప్పుడు ఉన్న అప్పుడే మంచిగా మాట్లాడి తర్వాత ఎందుకు ఇలా మాట్లాడతారు? ఫస్ట్ బాగానే మాట్లాడతారు. హలో ఎక్కడున్నావురా, వచ్చేస్తున్నావా అని. సార్ వస్తున్నాను సార్, ఎక్కడికి రావాలి సార్ అంటే పలానా అడ్రస్ చెప్తాను రా అమ్మ అంటే సరే వస్తున్నాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు బాగానే స్ప్రెండ్ చేస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు రక్కేసి గిల్లేసి కొట్టేసి కట్ట చేస్తున్నారండి మమ్మల్ని. ఎంత దారుణంగా అంటే సొసైటీలో ఎంత నీచంగా బతుకుతున్నాయి ఈ నీచమైన బతుకులు. ఎందుకు ఈ అమ్మాయికి మొత్తం ఒంటి నిండా మొత్తం గాయాలు, గొంతు పైన నొక్కేశారంట, కట్ చేశారంట. అసలు మనిషి ఏంటి స్వామి ఇలా ఉన్నారు? నేను ఇంత దారుణంగా పరిస్థితిలో ఉండరు అంటే అసలు చూపించుకోండి మీరు. అంతా కాదు చూపించుకోండి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది అయ్యి? ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంటే 6 నెలల నుంచి ఇదే స్ట్రగుల్ సార్ రోజు. అంటే మీకు అంటే ఇప్పుడు ఆ గీసిన బ్లడ్ ఉన్నా కూడా ఎలా వెళ్తున్నారు ఆ దెబ్బలతోటి? మరి ఏ దిక్కు లేదు. మళ్ళీ వెళ్ళకపోతే మళ్ళీ డబ్బులు రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మాకు ఏ దిక్కు లేదు. కస్టమర్స్ దిక్కు అనుకున్నాం కానీ కస్టమర్స్ కూడా మాకు చాలా టార్చర్ పెట్టేస్తున్నారు. మానేస్తానని తప్పకుండా మానేసి చక్కగా వర్క్ చేసుకుంటానని ఏదైనా జాబ్ ఇప్పిస్తే. తప్పకుండా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉంది చాలా మంది. వాళ్ళ కాడికి వెళ్ళి నేను అడుగుతా మంచి జాబ్ ఇవ్వమని. నీకు మంచిగా టైమింగ్స్ మంచి టైమింగ్స్ తోటి జాబ్ చూసుకో. మీ డాడీకి ఇట్లా చూసుకుంటట్టు కూడా నేను మంచి జాబ్ అరేంజ్ చేస్తా. సరేనా? ఈ రోజు నుంచి నువ్వు బంద్ చేయమ్మా. నీకు ఎలా అంటే ఈ రోజు నుండి బంద్ చేసేస్తాను. మీరు జాబ్ ఇప్పిస్తానన్నారు కదా, అంతవరకు పైసలు ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తారా? డాడీకి ఒంట్లో బాగాలేదు. చూసుకోండి. సరేనండి, ఓకే అండి.